సో స్టార్టింగ్ మనం ఈ లవబుల్ డాట్ డెవ్ అనే వెబ్సైట్లో అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ఈ ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేసి మన రెజ్యూమ్ ఇమేజ్ని అయితే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ రెజ్యూమ్ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నట్లయితే దాన్ని మీరు ఇమేజ్ ఫార్మేట్లోకి అయితే చేంజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం అటాచ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మన రెజ్యూమ్ ఇమేజ్ని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తే సరిపోద్ది. అండ్ దాని తర్వాత మనం ఈ బాటంలో ఒక సింపుల్ ప్రాంప్ట్ని కూడా అయితే పేస్ట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ మీరు ప్రాంప్ట్ని అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ మన రెజ్యూమ్ కూడా అప్లోడ్ అయిపోయింది కాబట్టి సింపుల్గా మనం ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ మనకి క్రియేట్ అయితే అవుతుంది బేస్డ్ ఆన్ అవర్ రెజ్యూమ్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి వర్కింగ్ అని చూపిస్తుంది. అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కూడా క్రియేట్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన నేమ్స్ని కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని జస్ట్ మన రెజ్యూమ్ని అప్లోడ్ చేసి ఒక సింపుల్ ప్రాంప్ట్తో అయితే క్రియేట్ చేసాం. అండ్ అలానే ఇప్పుడు మనం ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. అండ్ మీరు బాగా గమనించినట్లయితే హెడర్లో స్టార్టింగ్ మన నేమ్ని మెన్షన్ చేసి తర్వాత మనకి నావ్ బార్లో టోటల్గా 7 సెక్షన్స్ని అయితే క్రియేట్ చేసింది. అండ్ దాని తర్వాత రెజ్యూమ్ డౌన్లోడ్ బటన్ని క్రియేట్ చేసి మనకి డార్క్ మోడ్ని కూడా అయితే యాడ్ చేసింది. ఈవెన్ మనం వెబ్సైట్ని డార్క్ మోడ్లో కూడా చేంజ్ అయితే చేయొచ్చు. సో ఇది కూడా మనకి ఒక బెస్ట్ థింగ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో అబౌట్ సెక్షన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్షన్ మనకి చూడడానికి ఎలా ఉంది, అండ్ టెక్నికల్ స్కిల్స్ సెక్షన్ కూడా మనకి చాలా ప్రాపర్గా క్రియేట్ చేసింది. అండ్ అలానే మనం సర్టిఫికేషన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. అండ్ దాంతోపాటు మన ప్రాజెక్ట్స్ని కూడా ఇమేజ్ని మెన్షన్ చేసి ఈవెన్ మనం హోవర్ చేసేటప్పుడు డెమో చూడొచ్చు ఆర్ మనం గిట్ హబ్ కోడ్ని కూడా చూడొచ్చు. సో చాలా ప్రాపర్గా అండ్ ప్రొఫెషనల్గా అయితే క్రియేట్ చేసింది. అండ్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ కూడా చూడొచ్చు. అండ్ ఫైనల్గా మనకి సర్టిఫికేషన్ సెక్షన్ అండ్ అంతే మనకి గెట్ ఇన్ టచ్ అంటే కాంటాక్ట్ సెక్షన్ కూడా క్రియేట్ చేసింది. అండ్ ఇది మనకి ఓన్లీ డెస్క్టాప్ వ్యూలో మాత్రమే కాదు, దీన్ని మనం మొబైల్ డివైసెస్లో ఆర్ ఈవెన్ మనం ట్యాబ్లెట్ డివైసెస్లో కూడా అయితే చూడొచ్చు. సో ఇది మనకు ఒక ఫుల్లీ రెస్పాన్సివ్ వెబ్సైట్ అనమాట. అండ్ దీంట్లో ఇంకా మనం ఏవైనా మాడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు మళ్ళీ దీనికి ప్రాంప్ట్ని ఇచ్చి మీకు కావాల్సిన మాడిఫికేషన్స్ని అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వెబ్సైట్ని ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసామో ఈ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఈవెన్ మనం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియోని మనం డైరెక్ట్గా పబ్లిష్ కూడా చేయొచ్చు, అంటే డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా డిప్లాయ్ అయిన బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం యూఆర్ఎల్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే మనం డొమైన్ని కొనుక్కొని దాన్ని కూడా అటాచ్ అయితే చేయొచ్చు. అండ్ సింపుల్గా పబ్లిష్ అనే బటన్ మీద క్లిక్ చేసామంటే మన వెబ్సైట్ని డిప్లాయ్ కూడా ఈ లవబుల్ డాట్ డెవ్ అనే వెబ్సైట్ చేసేస్తుంది అనమాట. అండ్ డైరెక్ట్గా మనకి యూఆర్ఎల్ ఇచ్చేసింది. సో కాపీ చేసుకుందాం అండ్ సింపుల్గా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ని డిప్లాయ్ అయితే చేసేసింది. అండ్ ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నా. సో ఫస్ట్ మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ అయితే చేయండి. అండ్ మనం ఏదైతే యూజ్ చేసామో ఆ పర్టికులర్ ప్రాంప్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నా. అండ్ దాన్ని యూజ్ చేసి మీ రెజ్యూమ్ని కూడా మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్గా అయితే ఈ లవబుల్ డాట్ డెవ్ అనే వెబ్సైట్ని యూజ్ చేసి చేంజ్ అయితే చేసుకోండి. అండ్ ఇటువంటి కంటెంట్ మన ఛానల్లో ఇక్కడ నుంచి వస్తూనే ఉంటుంది. ఒకవేళ కంటెంట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి.